హలో హాయ్ అండి. ఈరోజు టమాటా తోటకూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం పప్పు కుక్కర్లో ఒక మీడియం సైజ్ టమాటాలు 6-7 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఆకుకూరని శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో చాలా మట్టి ఉంటుందంటే ఆకుకూర కదా, సో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగిన ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం నైట్ పూటే ఆకు మొత్తాన్ని వలిచేసుకొని పెట్టుకున్నామంటే మార్నింగ్ అంతా చాలా ఈజీ అయిపోతుందండి చేయడం. 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ కూర. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కట్ చేసిన ఈ ఆకునంతని కూడా మళ్ళీ పప్పు కుక్కర్లో పెట్టేయండి. పెద్ద కట్ట తీసుకున్నాను, దానికోసం చిన్న నిమ్మకాయ సైజు కన్నా కొంచెం చిన్నగా ఉండే చింతపండు తీసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, కారం తీసుకోండి. మిర్చి మరీ కారంగా ఉన్నాయి, సో అందుకోసం నేను పావు టీ స్పూనే కారం తీసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేయండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే పొంగకుండా కూడా ఉంటుందండి. ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఒకవేళ మాడిపోతుంది అలా ఇలా అనుకుంటే మాత్రం వేసుకోండి, లేకపోతే ఆ వాటర్ కూడా అవసరం లేదు, ఇందులోనే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయండి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని స్టవ్ పైన పప్పు కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మా పప్పు కుక్కర్ ఏదైనా సరే 3 విజిల్స్కి మెత్తగా ఉడుకుతుంది, సో నేను దీన్ని కూడా 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఈలోపు పోపుకు కావాల్సినవి ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, అలాగే వెల్లుల్లి కూడా. ఈ పోపును వేయించడానికి కడాయి పెట్టుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మామూలుగా పోపుకి సరిపడా ఆయిల్ కన్నా ఈ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆకుకూర కదా. సో తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. ఎండుమిర్చి వేసి, చిన్నుల్లిపాయలు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, లాస్ట్గా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోండి. స్లిమ్లో పెడితే బాగా వేగుతుందండి. ఈలోపు మనం ఆకుకూరని మెత్తగా పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలన్నమాట. అందులో సాల్ట్ వేసేసి మెత్తగా ఎనుపుకోండి. చూడండి, లైట్ కొంచెం వాటర్ వచ్చేసాయి. ఎనిపిందాన్ని అలాగే పోపులో వేసేయండి. నేను వీడియో ప్రాపర్గా తీయలేదు, బికాజ్ ఒక హ్యాండ్తోనే తీస్తున్నాను. అందులో మీకు క్లమ్జీగా అనిపించవచ్చు, కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఫైనల్గా ఈ తిరగమాత మొత్తం మంచిగా ఉడికాక కొంచెం వాటర్ కూడా ఇంకిపోయేలా మంచిగా వేపుకునేసి లాస్ట్గా కొత్తిమీర వేసేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.